తెలంగాణలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన గతాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం మార్చి 27 రోజున మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మోకాళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఆదివాసీ లిబరేషన్ టైగర్ ఏఎల్టీ వ్యవస్థాపకుడు సీతక్క భర్త కామ్రేడ్ కుంజరాము 20వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్కతో పాటు పలువురు మాజీ కామ్రేడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంజరాము చేసిన పోరాటాలు, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తన నక్సలైట్ దశలో తన భర్త కుంజరాముతో కలిసి ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని సీతక్క కన్నీళ్లు పెట్టుకున్నారు. కుంజరాము వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీతక్క కుటుంబ సభ్యులు, విమలక్క తదితరులతో కలిసి స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ కుంజరాము జీవితాన్ని ప్రతిబింబించే ఆడియో సీడీని సీతక్క ఆవిష్కరించారు. సంతాప సభలో ప్రసంగించిన మంత్రి సీతక్క తాను నక్సలైట్గా ఉన్న సమయంలో భర్త కుంజరాముతో కలిసి అజ్ఞాత జీవితం గడిపిన రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురి అయ్యారు. అడవుల్లో ఎదుర్కొన్న కష్టాలు, ఆహారం లేక ఆకలితో గడిపిన రోజులు, పోలీసులు ఎప్పుడు వెన్నంటే ఉన్న ఆ భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్న సీతక్క తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ పార్టీ మారినప్పటికీ ఆదివాసుల కోసం పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంది అని సీతక్క స్పష్టం చేశారు. మంత్రి సీతక్క ప్రసంగంలో ప్రధానంగా ఆదివాసుల ఐక్యత గురించి కూడా ప్రస్తావించారు. ఆదివాసులు, గిరిజనులు చిన్న చిన్న సంఘాలుగా విడిపోయినా ఒకటిగా కలిసి పోరాడితేనే హక్కులను సాధించుకోగలరని ఆమె హితవు పలికారు. తమ భూమి హక్కుల కోసం చేసిన పోరాటాలతో ఎంతో మంది తన జీవితాలే త్యాగాలు చేశారని, కామ్రేడ్ కుంజరాము కూడా అలాంటి వీరుల్లో ఒకరని సీతక్క కొనియాడారు. రాష్ట్రంలో ఆదివాసీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వ విధానాలు వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నామని సీతక్క వివరించారు. కామ్రేడ్ కుంజరాము తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ సమావేశంలో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. ఆదివాసీ లిబరేషన్ టైగర్ ఏఎల్టీ అనే సంస్థను స్థాపించి ఆదివాసుల హక్కుల కోసం పోరాడారు. అయితే సీతక్క కూడా గతంలో నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో సీతక్క కామ్రేడ్ కుంజరామును వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల అడవిని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్క ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఒకప్పుడు అడవుల్లో ఆయుధాలతో పోరాడిన సీతక్క ఇప్పుడు శాంతియుతంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ములుగు ఎమ్మెల్యేగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.